పైగా అమ్మాయి నచ్చింది, నాకు మీరు నచ్చారు. మీలాంటి కోటీశ్వర్ల అల్లుడితో విజయం అందడం రిజర్వ్ బ్యాంక్ ని పెరట్లో పెట్టుకున్నట్టే. చాలా సంతోషం. ఇకపోతే మీరు వారు లాంఛనాలు అవి ఒక్కసారి మాట్లాడేసుకుంటే. తమరు ఎలాగంటే అలాగే బాబు. ఏమయ్య శేఖర్, నా చెల్లయ్య ఆనందంగా ఉండటం కోసం ఏ లోపం రాకుండా అన్ని సవ్యంగా జరిగింది. ఇంకేం రమణయ్య గారు, మీకు ఏం కావాలో ధైర్యంగా అడిగేయండి. చిత్తం మార్కండేయుడికి పరమేశ్వరుడు వరాలనా వినిపిస్తుంది తమ మాట, కనిపిస్తుంది తమ అభయహస్తం. అర్థం వేసుకుంటారు అనగా 50,000. బాబు, మా తాహతి గారి ఊహించని విషయం. తమరేదో పరిహాసానికి అంటున్నారు కానీ వారి లాంటి వారు తమ పక్కనుండగా. పోనీ కాస్త ఆలోచించి ఇంకొక మాట చెప్పండి. చిత్తం తమరు అలా చెయ్యి నిలబడితే నేను మాత్రం ఏమంటానండి, 40,000 చేసుకోండి. బాబు, మమ్మల్ని మా స్థాయిని కాస్త చూడండి. అయ్యో రామా, మిమ్మల్ని కాదండి మహానుభావ, వారిని చూసి. పెద్ద ఆయన అంతగా అడుగుతున్నాడు, ఇంకొక మాట చెప్పండి. ఆఖరి మాట 30,000 చేసుకోండి. 30? సరే, ఇక మీరెవరో మాట్లాడుతూ నేను చెప్తాను. 40,000 చేసుకోండి. ఆ పై విషయాలన్నీ నేను చూస్తాను. ఆ నమ్మకం నాకు ఎప్పుడు ఉందండి. చూడండి బాబు, నేను కూడా కొన్ని పద్ధతులు ఉన్న మనిషిని, మాటకు ప్రాణం ఇచ్చేవాడిని. పోతే బాబు, ముహూర్తానికి ముందే డబ్బు నా చేతికి అందా. అలాగేలేండి, డబ్బు చేతిలో పడిన తర్వాతే తాడిపట్టు కట్టిద్దరు కానీ మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకున్నాం. అలా అన్నారు, దివ్యంగా ఉంది. అలాగే. అవుతారు సామాన్లన్నీ కార్లో పెట్టించావా? సామాన్లు టికెట్ పట్టుకుని రంగనాయకులు గారు ముందే విమానాశ్రమానికి వెళ్ళిపోయారండి. నువ్వేం పెడుతున్నావు ఇక్కడ? అమ్మతం ఉండాలి కదండి. నాతో పాటు పంపిస్తాయి. అయ్యి బాబు, ఇల్లు మేనేజింగ్ చేసుకోవాలండి. కరెక్ట్. టైం అవుతుంది, శేఖర్ ఇంకా రాలేదు. మరి పాటికి అదిగోనండి, మాటల్లోనే వచ్చేసారు శేఖర్ బాబు గారు. ఏమిటండి అర్జెంట్గా రమ్మని టెలిఫోన్ చేశారు? అవును బాబు, అనుకోకుండా బొంబాయి వెళ్ళవలసి వచ్చింది. కానీ జ్యోతి పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను. బాబు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటండి? నీ చెల్లెలు పెళ్లి బాగా ఘనంగా జరిపించాలి. నువ్వేమీ సందేహించొద్దు. నా ఆస్తి, నా సర్వస్వం నీది. ఏమీ మొహమాట పడకుండా నీకు కావలసినంత డబ్బు తీసుకుని ఖర్చు పెట్టు. చాలా థ్యాంక్స్ అండి. అవసరమైతే అలాగే చేస్తాను. పెళ్లికి అవసరం కాకుండా ఎందుకుంటుంది బాబు? నా కోరిక ప్రకారం చేస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది. సరేనా? గుడ్. వస్తాను. ఏంటి సార్, పెద్దలు కష్టపడి కట్టించిన ఇల్లు తాకట్టు పెడుతున్నారు? శుభకార్యం జరిపించడానికే పెడుతున్నాను. మా చెల్లాయి పెళ్లి. అచ్చా, ఇంతకీ ఎంత కావాలి సాబ్? కనీసం 30,000 కావాల్సి వస్తుంది. మాకున్న ఆస్తి ఎలా ఇల్లు, ఈ పత్రాలు దానికి సంబంధించినవి. వీటిని దగ్గర పెట్టుకుని డబ్బు ఇవ్వండి. మీపై మాకు నమ్మకం ఉంది సాబ్. 30,000. జాగ్రత్త. చాలా థ్యాంక్స్. అదేమిట్రా అబ్బాయి, ఇంత పెద్ద శుభకార్యం ముందర పెట్టుకుని నువ్వు దగ్గర లేకుండా ఉంటే ఎలా? ఇప్పుడు మాత్రం ఏమైంది తాతయ్య, ఏర్పాట్లన్నీ చేసే వెళ్తున్నానుగా. కాకపోతే మామగారు అర్జెంటుగా రమ్మని ట్రంకాలు చేశారు, వెళ్ళక తప్పదు మరి. ఓ అబ్బా, చెల్లెమ్మ గారు అలిగినట్టున్నారే. ఏమ్మా, ఈ అన్నయ్య లేకుండా ఈ చెల్లెలి పెళ్లి జరుగుతుందా? అవును, నేను బాంబే నుంచి వచ్చేటప్పుడు నీకోసం ఏం తీసుకురావాలి? అక్కడ మంచి మంచి ముత్యాలు దొరుకుతాయట. ముత్యాలు ఓకే. రకరకాల డిజైన్స్ లో గాజులు దొరుకుతాయట. గాజులు ఓకే. అక్కడ మహాలక్ష్మి గుడి ఉందట. అమ్మవారికి పూజ చేయించి ప్రసాదం కుంకుమ తెచ్చిపెట్టన్నయ్యా. అలాగేనమ్మా, నా చెల్లాయి సౌభాగ్యాన్ని 10 కాలాల పాటు చల్లగా కాపాడమని ఆ దేవికి పూజ చేయించి ప్రసాదం తెచ్చిపెడతాను. ఓకే తాతయ్య, ప్రస్తుతానికి 5,000 ఖర్చులు కొంచుకోండి. కట్టం డబ్బు రెడీ చేసి ఇంట్లో ఉంచాను. మీరేం కంగారు పడద్దు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అమ్మా, నా ట్రీట్మెంట్ వస్తాను. బాబు. Mr. Purushottam Rao garu, we will definitely achieve what we want. Really, Japanese collaboration is very fortunate for us. రావా. మీట్ మై సన్ ఇన్ లా మిస్టర్ శేఖర్. వారు పద్మా స్టీల్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ మిస్టర్ సోమశేఖర్. Hello. వీరు చంద్ర ఐరన్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ రావ్. Hello. వారు జాక్సన్ అండ్ పాల్, టెక్నికల్ అడ్వైజర్. బై మేమందరం కలిసి నీ పేరున ఒక కొత్త ఇండస్ట్రీ ప్రారంభిస్తున్నాం. నా పేరట? అవును బాబు, నువ్వు మామకు తగ్గ అల్లుడు అనిపించుకోవాలి. నేనెవరూ చిన్న చూపు చూడడానికి లేదు. అందుకే ఈ కంపెనీ ప్రారంభిస్తున్నాను. వద్యం వస్తుంది, అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. నిజంగా ఇవాళ నా జీవితంలో చాలా సంతోషమైన రోజు.
Hello, Dr. Joseph. I am speaking for Son and Sam. Please come immediately. Yes, please. మాంగారు సంచిని పిలిపించుకుంటారా? ఎందుకు బాబు, ఇప్పుడు నాకేమైందని? ఏదో అంత ఆనందాన్ని ఈ గుండె భరించలేకపోయింది. అయినా పక్కన ఉన్నావుగా, పెళ్లికి ముందు అనవసరంగా అందరినీ కంగారు పెట్టద్దు. హలో, ఎస్ సంధ్య స్పీకింగ్. హలో సంధ్య, నేనే మాట్లాడుతున్నాను. హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నాను. నేను రావడానికి 2 రోజులు ఆలస్యం అవుతుంది. ఇంకా 2 రోజులా? అబ్బా, ఏం చేస్తాం మరి, ఇక్కడికి వచ్చిన పనులు కాలేదు. పోతే ఒక ముఖ్యమైన విషయం, మా చెల్లాయి పెళ్లి కోసం డబ్బు తీసుకొచ్చి మన బెడ్రూమ్లో బీరువా లేదు, దానిలో బ్రీఫ్ కేసులు పెట్టాను. తాతగారు వస్తే ఆయనకి. అలాగేనండి. డాడీ బాగున్నారా? హీస్ క్వైట్ ఆల్ రైట్, బాగున్నారు. ఉంటాను మరి. బాయ్ డార్లింగ్. ఏమిటమ్మా, ఎక్కడి నుంచి ఫోను? బాంబే నుంచి. ఆయన రావడానికి ఆలస్యం అవుతుందట. అవసరమైతే డబ్బు తాతగారికి ఇమ్మన్నారు. ఎక్కడున్నా చెల్లెల ఆలోచనే. ఆవిడ పెళ్లి, కట్నాలు, కానుకలు ఇహ అంతే. వెంకట్రావు, పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ రాసుకోవాలి. నువ్వు వెళ్ళి ఆ పురోహితుడి గారిని వెంటనే తీసుకురా. అలాగే తాతయ్య, ఇప్పుడే తీసుకొస్తా. ఏమిటి తాతయ్య, అన్నయ్య ఇంకా రాలేదే? వచ్చేస్తాడమ్మా. ఏదో పెద్ద పని నెత్తిని పడకపోతే ఆగేవాడు కాదు. ఎక్కడున్నా వాడి మనస్సంతా ఇక్కడే ఉంటుంది. ఎలాగైనా వెళ్ళాలి డాక్టర్ గారు. అబ్బాయి చెల్లెలి పెళ్లి మేమిద్దరం దగ్గరుండి జరిపించాల్సిన శుభకార్యం. నోను, మీరు ఇప్పుడు ప్రయాణం చేయటం మంచిది కాదు. ఇంకా కొంతకాలం పాటు రెస్ట్ తీసుకోవాలండి. ప్రాణొకటి తెలిస్తే దైవం వేరొకటి తెలుస్తాడు. పోనీ నువ్వైనా వెళ్ళి బాబు. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టి? నాకేం పర్వాలేదని డాక్టర్ గారు చెప్తున్నారుగా. నువ్వు వెళ్ళి ఈ శుభకార్యం జరిపించు. కాదనకు బాబు, వెంటనే వెళ్ళు. బాబు, నువ్వు అమ్మాయి దగ్గరుండి ఆ వంట పనులన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మావయ్య, అన్ని పనులు నేను చూసుకుంటానుగా. బాబాయ్ గారు, బాబు, దగ్గరుండి అన్ని పనులు జరిపించవలసిన మీ మనవడు, పెళ్లి ఖాయం చేసిన ఆ పెద్ద మనిషి పురుషోత్తమరావు గారు ఇద్దరు ఇంకా రాలేదేమండి? ఏదో తొందర పని నుండి బొంబాయి వెళ్ళారు బాబు. ఈ పాటికి వస్తూనే ఉంటారు. అంతేనంటారా, లేక ఏదైనా మతలబ్? చచ్చా, అవేం మాటలు బాబు. అన్న మాట అక్షరాల జరిపించుకు తీరుతాం బాబు. మీకు జ్ఞాపకం ఉంటే నా మొదటి షరతు కూడా అదే. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చునే ముందు ఆ అనుకున్న కట్నం డబ్బు నా చేతిలో పడాలి. అలాగే బాబు, నేను ఇప్పుడే పట్టుకొచ్చి మీకు ఇస్తాను. Your attention please. We regret to announce the departure of flight number 747 from Bombay to Madras will be delayed by 4 hours due to bad weather. ఇదేమిటి అత్తయ్య, ఆయన ఇంకా రాలేదు. పెళ్లి కనీసం నేనైనా వెళ్తే బాగుంటుందేమో. నీకెందుకమ్మా తొందర? వాళ్ళకి కావలసిన వాడు, పెళ్లికి రావాల్సిన వాడు మీ ఆయన. ఆయనతో వెళితేనే నీకు గౌరవం, మర్యాదను. అమ్మా, రండి. పనులన్నీ అయిపోయాయా? అవుతున్నాయమ్మా. అబ్బాయి వెళ్లే ముందు ఏమైనా చెప్పి వెళ్ళాడా అమ్మా? డబ్బు విషయమేగా? అవునమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది. పెళ్లి కొడుకు తండ్రి తొందర పెడుతున్నాడు. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏమండి, పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరిపిస్తున్నట్లుందే. ఏదోలేమ్మా, అంతా భగవంతుడి దయ. అవునవును, అంతా భగవంతుని దయే. ఇదిగోండి. వస్తానమ్మా, నువ్వు కూడా త్వరగా వచ్చేయమ్మా. ఆయన రాగానే ఆయనతో వస్తాను. మంచిదమ్మా.
అబ్బా జ్యోతి ఏమిటమ్మా ఈ కూర ఏమిటమ్మా ఈ అన్యాయం? వచ్చావా బాబు? కాకపోతే కాస్త వేళ మించిపోయాక వచ్చావు. పసుపు పారాణితో నీ చెల్లెలు పెళ్లి కూతురయింది బాబు. అన్న రాక కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసింది. కానీ ఓ ఇల్లాలయ్యే అదృష్టం లేకుండానే తొందరపడి వెళ్ళిపోయింది. బాబు, చెల్లెల్ని దీవించి అక్షంతలు వేయడానికి వస్తావు అనుకున్నాను, కానీ మట్టిలో కలిపేయడానికి వచ్చావా బాబు? ఏం జరిగింది తాతయ్య? నా చిట్టు చెల్లెలు ఎందుకు ఇలా అన్యాయం అయిపోయింది తాతయ్య చెప్పు. డబ్బు బాబు, డబ్బు నా తల్లిని బలి తీసుకుంది. అన్న మాట ప్రకారం కట్నం డబ్బు కోసం నీ ఇంటికి వెళ్ళాను. నీ భార్య ఇచ్చిన పెట్టి తెచ్చి పెళ్లి కుమారుడు తండ్రికి ఇచ్చాను. ఏమిటండి ఈ మోసం? కట్టనిస్తానని ఆఖరి క్షణంలో ఈ చిత్తు కాగితాలు నా చేతిలో పెడతారా? చిత్తు కాగితాలా? చూడండి, ఇదిగో ఈ కాగితాలే చిత్తు కాగితాలు. చూడండి బాబు, చూడండి. ఈ పెద్ద మనిషి చేసిన పని పెట్టి తెరిచి చూసుకోకపోతే పెళ్లి జరిపించేయాలనేగా మీ ఎత్తు. భగవంతుడు సాక్షిగా ఈ పొరపాటు ఎలా జరిగిందో అంతుపట్టడం లేదు బాబు. ఎందుకండి ఇంకా ఈ పొత్తెత్తు కవర్లు? ఆ రోజు కట్నం తనే ఇస్తానని సైకిల్ చేశాడే పెద్ద మనిషి పురుషోత్తమరావు గారు మాయమయ్యారు. దగ్గరుండి పెళ్లి పనులన్నీ జరిపించవలసిన అన్నగారు అయిపోలేరు. ఇంకా మీకు అర్థం కావడం లేదని నన్ను అనుకోమంటారు. నా మాట వినండి బాబు, ఇది తెలిసి చేసిన మోసం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా చేసింది మోసం. నేను ఆల్రెడీ చెప్పాను, డబ్బు నా చేతిలో పడింది ఈ పెళ్లి జరగదని. ఇంకా చూస్తారేరా? లేపేట నుంచి బాబు, పెద్దవాడిని చేతులు పట్టుకు బతిమాలుతున్నాను. ఆడపిల్ల బతుకు నాశనం చేయకని. మీ డబ్బుకి ఏం పర్వాలేదు. మా అబ్బాయి రాగానే పైసలతో సహా ఇప్పిస్తాను. నా మాట నమ్మండి. చాలండి, నిశ్చితార్థం మాట నిలబెట్టుకోలేకపోయారు, ఇప్పుడు ప్రాధాయపడుతున్నారు. పెద్ద మనిషి పెద్ద మనిషి రారా, ఇంకా ఏం చూస్తావు? బాబు, నా మాట నమ్మండి బాబు. నా మాట వినండి బాబు. బాబు, బాబు, నా మాట వినండి బాబు. నా మాట నమ్మండి బాబు. బాబు, బాబు, నా మాట వినండి. బాబు, 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 అయ్యో. తన 100 ఏళ్ల జీవితం నవ్వుల పాలైందని తను గంగ పాలైంది బాబు. ఎంత పని చేసావు తల్లి, ఎంత పని చేసావమ్మా. కేవలం డబ్బు నీ జీవితాన్ని బలిగోరిందా తల్లి, బలిగోరిందా? నీ పెళ్ళి ఎంతో అపురూపంగా వైభవంగా జరిపించాలని ఎన్నెన్నో కళ్ళు కన్నానే. ఇప్పుడు అవన్నీ బొమ్మ చేసి నన్ను ఒంటరి వాణి చేసి వెళ్ళిపోయావా తల్లి, వెళ్ళిపోయావా? అమ్మా, బొంబాయి నుంచి వచ్చేటప్పుడు ముత్యాలు తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చానమ్మా. గాజులు తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చానమ్మా. అమ్మా, నీ పేరిట మహాలక్ష్మి గుళ్ళో అర్చన చేయించి పసుపు కుంకుమలు కూడా తీసుకొచ్చానమ్మా, పసుపు కుంకుమలు కూడా తీసుకొచ్చాను. చూపిస్తాను. 20, 30,000. అమ్మా అమ్మా అమ్మా, నేను 2 రబ్బర్ నెక్లెస్లు చేయించుకుంటానమ్మా. నీకు కాకపోతే ఎవరికే పిచ్చి తల్లి. ఈ వ్యవహారం అంతా సొద్దుమడిగాక నీకు కావలసిన ఎన్ని చేయించుకుంటూ దాన్ని త్వరగా దాచే. చెప్పు, ఎందుకు ఈ పని చేశావు? నా చెల్లెలు నీకేం ద్రోహం చేసినా నీ పని చేశావు. ఎందుకు దాని బ్రతుకు బుగ్గిపాలు చేశావు? చెప్పు. అంటే దీనికి అంతటికీ కారణం నేనేనంటారా? నువ్వే 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 ముమ్మాటికి నువ్వే. మొదటి నుంచి నా చెల్లెలంటే నీకు అసూయ ద్వేషం. అందుకే ఆ రోజు దొంగతనం అంట కంటే దాన్ని ఇంట్లోంచి బయటికి తరిమేశావు. ఇవాళ ఈ లోకం నుంచి సాగనెప్పావు. స్టాప్ ఇట్. నోటుకొచ్చినట్లు మాట్లాడకండి. బీరోలోంచి పెట్టి మీరేమన్నారు ఇచ్చాను, అంతే. ఇస్తే అందులో తెల్లకాయతలు ఎలా వచ్చాయి? నాకు తెలీదు. నీకు తెలియకుండా ఎవరైనా పెట్టానంటావా? అదే తెలీదు. సంధ్య, నా చెల్లెల్ని చంపిన పాపం నిన్ను జీవితాంతం వెంటాడు. ఆపండి. అసలు మీ చెల్లెల్ని నాశనం చేయడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటండి? నేను అలాంటి పని చేస్తానని ఎవరైనా చెప్పినా మీరైనా నమ్మారండి. నేనంటే మీకు అంత నీచమైన అభిప్రాయం ఉందన్నమాట. ఎవరో అన్న మాటలు పట్టుకుని నా మీద విచ్చుపడతారా? చిల్లి. ఏ మీ చెల్లెల మీద కన్నవారి మీద ప్రేమ ఉంటే పెంచుకోండి, వాళ్ళని నెత్తికెక్కించుకుని ఊరేగండి. అంతేగాని కట్టుకున్న భార్య మీద అబండాలు వేసే హక్కు మీకు లేదు.
చేసిన పని సమర్థించుకుంటున్నావా? తప్పు చేయనప్పుడు తల వంచాల్సిన అవసరం లేదంటున్నాను. అంటే ఈ జరిగిన అనర్థానికి నీ సంబంధం లేదు లేదు లేదు. చిచి, నువ్వు మనిషివి కాదు, రాక్షసి. నీ మొహం చూస్తే పాపం. చూడండి, నేనేం మీ చేతి కింద నీళ్లు తాగి బ్రతకడం లేదు. మీరే నాకు అన్నం పెట్టి పోషించక్కర్లేదు. నా మొహం చూడపోతే గడవండి మీకు. ఆగండి. నా మీద చెయ్యెత్తే అర్హత మీకు లేదు. ఇది నా ఇల్లు, మీరుండేది నా ఇంట్లో. ఓహో, అలాగే అయితే నీ ఇంట్లో నువ్వే ఉండు. ఇక్కడ ఒక క్షణం కూడా ఉండు. ఆగండి. బాబుని ఎక్కడ తీసుకెళ్తున్నారు? నీ నీడ పడంతోటి, నీ జ్ఞాపకాలు కూడా తాకంతోటి వీణ్ణి నా బిడ్డలాగా పెంచుకుంటాను. గుడ్ బై. బాబు, లేదా ఎప్పుడు వచ్చాను? రండి. అంతా విన్నాను బాబు. జరగకూడదంతా జరిగిపోయింది. ఇలాంటప్పుడు నీకు ఏం చెప్పాలో ఎలా వదర్చాలో తెలియటం లేదు. ఈ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికేం బాబు, నిండుగా 100 ఏళ్లు బ్రతకవలసిన బిడ్డ వెళ్ళిపోయింది. ఈ పాపిష్టి ప్రాణం ఇంకా ఈ బొందుని పట్టుకు వేలాడుతోంది. నాలాంటి వాడు ఉన్నా ఒకటి, పోయినా ఒకటి. మామగారు, సంచ విషయంలో నేను నాకంతా తెలుసు బాబు, అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నాను. నీలాంటి మనిషి అల్లుడైనందుకు ఆనాడు గర్వపడ్డాను. అలాంటి మనిషి నా కూతురైనందుకు ఈనాడు సిగ్గుపడుతున్నాను. డాడీ, బాబుని చూసారా? బాగున్నాడా? ఇప్పటికి బాగానే ఉన్నాడమ్మా. నీ మూర్ఖత్వం వాడికి అర్థం కావటానికి ఇంకా టైం పడుతుంది. వాడు చెయ్యని నేరానికి, వాడికి తల్లి ప్రేమను దూరం చేసినందుకు ఇప్పుడు కాదమ్మా, పెద్ద అయ్యాక అప్పుడు వాడు నిన్ను క్షమించడు. ఓహో, అయితే చెప్పాల్సిన చాడీలన్నీ అల్లుడు గారు చెప్పే పంపారన్నమాట. ఆ కుసంస్కారమే అతనుకుంటే ఇల్లు విడిచి వెళ్ళేవాడు కదమ్మా. మంచివాడు గనకే నువ్వు అవమానించినా సహించాడు, తోలనాడినా భరించాడు. నువ్వే హద్దు మీద ప్రవర్తించి నీచంగా మాట్లాడి భర్తను ఇంట్లోంచి గెట్టేశావు. డాడీ, మీ మనసును ఆయన చెడగొట్టారు. అతనైతే నువ్వు బాగు చేయొచ్చుగా. సంధ్య, పెద్దవాణిగా చెప్తున్నాను, వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పు. క్షమాపణ? అంత తప్పు నేనేం చేశాను? ఏ, ఆయన క్షమించకపోతే నాకు గతి లేదా? ఎందుకు చెప్పాలి డాడీ? ఎందుక? నీ కీసులాట మధ్య ఒక పశువాని జీవితం సర్వనాశనం కాబోతోంది కనుక. భార్యాభర్తల మధ్య అహంకార ప్రసక్తి రాకూడదు కనుక. ఆహా, నాకంటే ఆయనకేదో గొప్ప సంస్కారం ఉందన్నారుగా. పోనీ ఆ పని ఆయనే చేయొచ్చుగా. అతనొచ్చి నీకు క్షమాపణ చెప్పాలా? ఏ, చెప్పడానికి పౌరుషం అడ్డొచ్చిందా? మగవాడు నన్ను అహంకారం అడ్డొచ్చిందా? ఆయన ఏం చేసినా నోరు మూసుకుని పాదాల దగ్గర పడుండాలా? ఈ దేశంలో ఆడదాని జీవితం తెల్ల కాగితం లాంటిది డాడీ. ఇంతకాలం దాని మీద మీరేం రాసినా చెల్లిపోతూ వచ్చింది. కానీ ఆ రోజులు పోయాయి. అలా చూస్తూ ఉండండి. ఆయనే ప్రాధేయపడుతూ తన పొరపాటును ఒప్పుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టే రోజు వస్తుంది. మూర్ఖురాలా, చేతుల పన్నంటి జీవితాన్ని నాశనం చేసుకునే నీలాంటి దౌర్భాగ్యురాలకి అలాంటి మంచి వాళ్ళ మనసు అర్థం కాదే. కోరి చేసుకున్న భర్తలోని గొప్పతనాన్ని తెలుసుకోలేని నువ్వు ఒక మనిషివేనా? ఏ నాటికైనా నీ పిడివాదమే నీ జీవితాన్ని బలి తీసుకుంటుంది. నీ బతుకిక బాగుపడదు, బాగుపడదు. మీరేమనుకున్నా నాకేం విచారం లేదు డాడీ. నేను పొరపాటు చేయలేదనడానికి నా ఆత్మే సాక్ష్యం. ఎప్పటికైనా ఆయన కాళ్ళబేరానికి వచ్చిన రోజునే మేమిద్దరం కలిసేది. అంతే డాడీ. డాడీ, డాడీ,
డాడీ